దొంగ కొడుకులు చెప్తున్నా కదా, నిజంగా నాకైతే ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు గాయ్స్. నేను ఈ ఫోన్కి కంప్లైంట్ ఇవ్వడానికి కోసం మళ్ళా పోయి ఏం చేసినానంటే, ఈసారి నాకు అర్థమైపోయింది కదా వీళ్ళంతా ఇది చేస్తున్నారని చెప్పేసి బస్ స్టాప్ దగ్గర కూర్చొని ఖాళీ అబ్జర్వ్ చేస్తున్నా. ఫోన్ తీసుకుంటారా ఈ కొడుకులని ఇట్లా కావాల్సుకొని ఫోన్ని డీలే ఇట్లా లూజుగా ఇడిచిపెట్టేసి ఏదో నేను తెలియనట్టు వేరే భాషలో మాట్లాడుకుంటూ ఒక్కలాగున్నా. కొడుకులు ఈ ఫోన్ కూడా గుంజుకొనికి ట్రై చేశారు గాయస్. ఈ ఫోన్ కూడా గుంజుకొనికి ట్రై చేశారు. వాడిని పట్టుకొని అసలు ఈ దొంగతనం చేసిన ఫోన్లన్నీ ఏడిపోతాయి అనుకుని వాడిని పట్టుకుందామని మస్తు ట్రై చేసిన. వాని చేతిలో ఉన్నదిగా ఓ చూడ్రి, ముక్కు మీద గుద్దిండు వాడు. ముక్కు నొప్పిలేస్తుంది నాకు, ముక్కు వగలలేదు కానీ గుద్దుడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కళ్ళంతా ఇట్లా మొత్తం చీకటి అయిపోయింది. కానీ ఫోన్ ఇడిచిపెట్టలేను. ఫోన్ గట్టిగా పట్టుకున్నా, వాడు జంపు లేడు. దొంగలని జొడుకులు నిజంగా చెప్తున్నా కదా, ఇలాంటి కంతిరి కొడుకులని చాలా అంటే చాలా మనం అదుపులో పెట్టాలి. ఈ మెసేజ్ ఈ వీడియోని నాకు లైక్ కొట్టకపోయినా బాధ లేదబ్బా, 10 మందికి షేర్ చేయండి. ఇట్లా జరుగుతుంది. ఈ అవేర్నెస్ అందరికీ కావాలి. ఈ అవేర్నెస్ అందరికీ క్రియేట్ కావాలి. నేను ఏదైనా బాధ లేదు. నేను దీన్ని ఇంకా 2 రోజులు దీని మీద ఎంత హార్డ్ వర్క్ ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఇంకేదైనా ఇంకా దాన్ని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఎవరు కేర్ చేస్తలేరు. పోలీసులకు వెళ్తే మేమేం చేస్తామమ్మా, సిమ్మేస్తే తెలుస్తుంది అంటున్నారు. అరే 1,80,000 1,89,000. నాకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. దొరికింటలే వాడు లేదు. నేను ఏదో ఒకటి ట్రై చేస్తా. ఏం చేయాలి నేను ఇప్పుడు? వీలైనంత మందికి షేర్ చేయండి గాయస్. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ కర్ణాటకలోనే కాదు, బెంగళూరులోనే కాదు, ప్రతి దగ్గర నేను ఈ వీడియో పెట్టిన తర్వాత కామెంట్ చూస్తుంటే నేను షాక్ అయిపోతున్నా. బెంగళూరులో ఎంతమంది ఫోన్లు పోయినాయి, ఎందుకు ఎవరు అవేర్నెస్ వీడియో పెట్టలేరు? ఏంది ఒక్కడు దొంగతనం చేసుకొని వాడు వానికి ఇష్టం వచ్చినట్టు దొంగతనం చేసుకొని పోతే ఇంకొకడు చూసినప్పుడు జాగ్రత్త పడతాడు కదా. ఒక వీడియో తీసి పెడితే ఇంకొకళ్ళ ఫోన్, అట్లీస్ట్ నా ఫోన్ పోనీగా నేను ఏం చేయలేను. నేను ఎంత ట్రై చేయాలో ట్రై చేస్తే అది వస్తే ఓకే, రాలేదంటే ఇక నేను ఏం చేయలేను. కనీసం వేరే వాళ్ళ ఫోన్ పోకుండా ఉంటాయి కదా, ఎంతో కష్టపడి తీసుకొని ఉంటారు ఫోన్లు అయినా వాల్యుబుల్ థింగ్స్ అయినా. సో ఎందుకు ఎవరు వీడియో తీసి పెట్టలేదు నాకు అర్థమవుతలేదు. కానీ మీరు ఈ వీడియోని నిజంగా చెప్తున్నా గాయస్, నలుగురికి షేర్ చేయండి. ఇది తెలవాలి. ఇక్కడ ఇట్లా ఫోన్లు దొంగతనం అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి. బస్సులో వెళ్ళేటప్పుడు పబ్లిక్ ప్లేస్లలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఫోన్లు మరిచిపోయి ఇట్లా చూసుకుంటూ కూర్చోవడం కానీ అలాంటివి ఏం చేయొద్దు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండరు. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇంత దొంగ కొడుకులా 1,89,000 పెట్టి కొన్నారా? ఉసుర్రా నాకు మస్తు బాధ అనిపిస్తుందిరా. ఒక్క వీడియో తీయాలంటే అరే ఇప్పుడు నా దగ్గర ఉన్నావు దీన్ని లాక్కపోదామని చూస్తున్నారు కదరా. ఏందిరా మీకు ఇంతకనమేందిరా? సస్తర్రా, అన్యాయపు సొమ్ములరా, తినొద్దురా, కష్టపడి తినండిరా. ఏదైనా ఒక్కటే డిసైడ్ చేసుకున్నా, దీని మీద ఒక ఆపరేషన్ అంటే ఇది ఎట్లా దొంగలిస్తున్నారు ఏందని సీక్రెట్గా దీన్ని వీడియో తీయాలంటే నేను ఒక్కరిని తీయలేను. ఎందుకంటే వాళ్ళు మొత్తం కొట్టేస్తారు నన్ను. నాకు అర్థమైపోయింది స్టోరీ. గుద్దిండు ముక్కు మీద కొడుకు. కానీ నాకు వచ్చే కోపానికి నేను భయపడను గాయస్. నేను నిజం చెప్తున్నా కదా, వాడు దొరికితే వాడు 10 మంది ఉంటే వాడిని ఒక్కడినైనా కొట్టేస్తాను నేను. కానీ కొడుకులు ఎట్లా అంటే మొత్తం జంప్ అయిపోతున్నారు, దొరుకుతలేరు. సో దీన్ని ఆపరేషన్ చేయాలంటే నేను ఒక్కడిని చేయలేను. ఎవరిదాన్ని హెల్ప్ కావాలి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, నాకు ఏం సుధరాయిస్తలే. ఎందుకంటే ఇది నా ఒక్కని ఫోన్ కోసం కాదు. ఇంతకుముందు వీడియో పెట్టినందుకు నా iPhone 17 Pro Max దొంగతనం అయిందని పెట్టినందుకు దాంట్లో కామెంట్ చూడండి, ఎంతమంది ఫోన్లు పోయినాయి. తలుచుకుంటేనే నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. అది ఎవడైనా కానీ నాకు కొంచెం బ్యాక్ సపోర్ట్ ఎవరైనా కావాలి గైస్. కెమెరా హోల్డ్ చేయడానికి అండ్ కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఎవరైనా కావాలి. అప్పుడు కొన్ని నేను కుక్కని కొట్టినాడు కొడతా. దొరికితే మాత్రం కుక్కని కొట్టినాడు కొడతా. మీరు నలుగురు కలిస్తే నన్ను కొడతారు, కానీ నేను ఒక్కడివి అయితే మాత్రం నేను కుక్కను కొట్టినాడు కొడతా. అర్థమైందా?
డెఫినెట్లీ అది ఏం చేయాలి మీరే చెప్పురి, కామెంట్లలో చెప్పురి. ఇది నేను చాలా చాలా అంటే చాలా హార్ట్ అయి ఉన్నా నేను ఈ విషయంలో. మరి ఇంత ఘోరంగా పట్టాపగలు ఫోన్లు దొంగతనం చేయడం, అది కూడా పబ్లిక్లలో ఏదో ప్లాన్ చేసి కండక్టర్ కూడా భయపడుతుండు కదరా లాస్ట్కి. చెప్తే వాళ్ళ కండక్టర్ని కూడా కొట్టేస్తారంట గాయస్ వీళ్ళు. మరి ఇంత ఘోరంగా మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అయ్యా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవడైతే జెన్యున్గా వెళ్ళి ఆనెస్ట్గా అరే సార్ నాది ఇట్లా అయిందంటే అక్కడ నిలబడి నువ్వు అంటారు. అదే దొంగతనంగా వేరే విధంగా వెళ్తే ఓకే అయిపోయింది అవుతుంది అంటారు. ఏంటి డిఫరెన్షియేట్ చేయండి. అరే మనం మీకు అర్థమైతలేదు. చైనాలలో ఎక్కడెక్కడో ఫోన్లు పోతే వితిన్ 2 daysలలో ఫైండ్ అవుట్ చేసి ఇచ్చేస్తున్నారు రిటర్న్. కానీ ఇక్కడ అట్లా లేదు. మొత్తం అసలు నువ్వు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నా ఎక్కడొక్క దగ్గర నుంచి కోసేసి తీసుకొని వెళ్ళిపోతా అంటారు బ్యాగ్ని. కాదు ఇది ఎట్లా చేయాలి, ఏం చేయాలి మీరు చెప్పురి. దీన్ని ఆపరేషన్ చేయాలంటే ఎట్లా చేయాలి? లేదా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో కూడా దొంగతనాలు అయినాయంట, అవి కూడా తెలియదు. దీని మీద అవేర్నెస్ వీడియో చేద్దాం అనుకుంటున్నా గైస్. ఎందుకంటే నా ఫోన్ పోయింది కాబట్టి నాకు ఆ పెయిన్ ఏందో తెలుసు. ఈ పెయిన్ ఇంకొకరికి రావద్దు అంతే. ఎందుకంటే ఇది అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. అది ఇవ్వడానికి వచ్చి నన్ను ఏ వీడియో తీసినవరా అబ్బాయి అని వస్తే ముక్కు పళ్ళు అలగొడతా నేను ఫస్ట్ అంతే. ఎవడరా మీరు వచ్చి బెదిరించి ఇది చేసి అది చేసి వెళ్ళిపోతా అంటే నడుస్తుంది అనుకున్నారు? నడుస్తుంది అనుకున్నారు. దొంగ కొడుకులారా, షేర్ చేయరు గైస్ ఈ వీడియోని, డెఫినెట్లీ షేర్ చేయరు. నిజంగా మీరు మన ఇండియాని ఇలాంటి జరుగుతున్నాయి నలుగురికి తెలవాలి. మన ఇండియాలోనే ఇలాంటివి ఎక్కువ నడుస్తున్నాయి, ఇలాంటివి స్టాప్ చేయాలంటే అది మనం ఏం చేయలేం. మనం అధికారికంగా పోయి ఏం చేయలేం. యాజ్ అ పర్సన్ టు పర్సన్ ఈ వీడియోని షేర్ చేసి ఇలా జరుగుతుందని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అంతే. నేనైతే ఇది మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మిగతాది మీ ఇష్టం గైస్. అది ముచ్చట.